యజ్ఞాలు హోమాలంటే మంత్రాలు వచ్చిన వాళ్ళే చేస్తారని కాదు. మనం కూడా నిత్యము ఇంట్లో గనక ఆవు పేడతో సన్ రైజ్ సన్సెట్ అప్పుడు చేయగలిగితే కాస్మిక్ ఎనర్జీ అంతా మన ఇంట్లోనే ఉంటుంది. దీనికి ఆధారం గోమాత తప్ప వేరేది కాదు. ఇప్పుడు ఆవు పేడతో రాఖీలను తయారు చేస్తూ ఉన్నారు, దేశ విదేశాలకు సైతం మీరు ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు కదా గురుగారు. అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 10 సంవత్సరాలుగా మా యాతన ఏమిటంటే ఎవరిని అడిగినా ఎవరు రూపాయి ఇస్తారు, ఎవరు ఇవ్వరు. అందుకని దీని ఉత్పత్తుల్ని చేస్తూ దీనిలో ఉండే సైన్స్ని, ఎందుకంటే ఆవు అంటే మతపరంగా ఆలోచించే కన్నా సైన్స్ పరంగా సమాజానికి అందించాలనేదే మా లక్ష్యం. రెండవది ఏంటంటే ఈఎం టెక్నాలజీ, ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని మనం ఇప్పుడు విగ్రహాలు తయారు చేసాం. ఈ విగ్రహాలు నీళ్ళల్లో వేసాం. నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, దీని నుంచి ఉద్భవించిన, ఎందుకంటే పండగ అంటే అన్ని జీవరాశులు ఆనందమయంగా ఉండాలి. అలా కాకుండా నీళ్ళల్లో వేసిన తర్వాత దాని మూలాన ఆ నీరు కాలుష్యమైందనుకోండి, ఆ తాగిన జంతువులకు ఆరోగ్యం పాడైన జంతువుని ఆహారంగా మనం తీసుకున్నాం అనుకోండి, మానవాళి అంతా కూడా చాలా కష్టాలు పడుతుంది. నీటి శుభ్రత ఉండాలి. అలాగే ఈ ఆవు పేడతో చేసింది నిమజ్జనం చేయగానే దాని నుంచి ఉద్భవించే బ్యాక్టీరియా ఆ జీవరాశులకి జీవచరాలకి ఆహారం అవుతుంది, నీటి శుద్ధి చేస్తుంది, భూమిని సారవంతం చేస్తుంది. అటువంటి మట్టి కాకుండా, ఎందుకంటే ఇదివరకు మట్టి విగ్రహాలు అంటే దానికి ప్రాధాన్యత ఉంది. మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఏమిటి అంటే చెరువులు పూడికలు ఎవరు తీయరు. ప్రతి ఊళ్ళోనూ చెరువులు ఉంటాయి, ఆ చెరువులు పూడికలు ఎవరు తీయరు. అందుకని ఆ మట్టితో గనక విగ్రహం చేస్తే కాస్త లోతు వచ్చి నీరు ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతోనే మట్టి విగ్రహం తప్ప మట్టి విగ్రహం పెడితేనే మంచిదండి. ఆవు పేడ పరమ పవిత్రం, ఇది పెట్టడం అదృష్టం. గోమయ వసతే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే ఆవు పేడలో ఉంటుంది. అటువంటి లక్ష్మీ గణేశుణ్ణి పూజించినా అర్చించినా నీటికి అప్పగించినా మనం పరోక్షంగా పర్యావరణాన్ని కాపాడతాం.